गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఓం శ్రీ గురుభ్యో నమః. సనాతన భారతీయ గురు పరంపరలో సనాతన ధర్మ రక్షణకై జన్మించిన వారిలో ఒకరు శ్రీ సద్గురు అచ్యుతానంద స్వాముల వారు. ఈ స్వాముల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాలం మండలం తోవి గ్రామంలో శ్రీమతి భావిగడ్డ నరసమ్మ మరియు శ్రీ భావిగడ్డ భీమయ్య అను పుణ్య దంపతులకు 4వ సంతానంగా శ్రీ సిద్ధార్థనామ సంవత్సర జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏరువాక పౌర్ణమి ఆదివారం జ్యేష్ఠ నక్షత్ర మొదటి పాదంబున అనగా జూన్ 10వ తేదీ 1979వ సంవత్సరంలో జన్మించారు. ఆయన ఉన్నత విద్యలో పట్టభద్రులైన తరువాత ఈ జన్మను తరింపచేసుకోవాలనే ఆధ్యాత్మిక జిజ్ఞాస మరియు ముముక్షత్వం కలిగి ఉండడం వలన గురువు అన్వేషణలో గుంటూరు జిల్లా కోటప్పకొండ చిన్మయారణ్యం త్రికుటాశ్రమంకు వెళ్ళి పూజ్యశ్రీ స్వామి యజ్ఞానంద గారి చేత బ్రహ్మోపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని గైకుని బ్రహ్మ విద్యను అభ్యసించారు. ఆ తరువాత శ్రీ భోజరాజ అవధూత మఠం ఆదోని నందు తపస్సు చేసి ఆదోని మండలం సాదాపురం గ్రామం నందు ఆధ్యాత్మిక ఆశ్రమంను నెలకొల్పి ఎందరో జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక విద్యను బోధిస్తూ భక్తాదుల ద్వారా వచ్చిన గురుదక్షిణను ఎందరో పేద విద్యార్థులకు మరియు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించి సేవలందిస్తూ ఉంటారు. ఇలా ఈ శ్రీ శోభకృత్నామ సంవత్సరం అనగా జులై 3వ తేదీ 2023న ఆశ్రమం నందు గురు పూర్ణిమ కార్యక్రమాలను చేపట్టి వ్యాస పూర్ణిమ విశిష్టతను తెలియచేశారు. గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమను వ్యాసులు పుట్టిన రోజుగా మరియు వేద విభజన చేసిన రోజుగా ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ వ్యాసుల వారు పరాశర మహర్షికి మత్స్యకన్య అయిన సత్యవతి దేవికి ఒక ద్వీపంలో నలుపు వర్ణంలో జన్మించడం వలన కృష్ణ ద్వైపాయనుడుగా పేరు పొందారు. ఈ మహర్షి తత్వజ్ఞానాన్ని 4 వేదములుగా విభజించి వ్యాసము చేయుట వలన వేదవ్యాసులు అయ్యారు. వేదవ్యాస మహర్షి కలియుగంలో మానవులకు తత్వజ్ఞానాన్ని అందివ్వడానికి 4 వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదములను అందించి వీటితో పాటు 1180 ఉపనిషత్తులను శృతులు అర్థం చేసుకోవడానికి 555 బ్రహ్మసూత్రాలను పంచమ వేదంగా చెప్పబడుతూ 1,00,000కు పైగా శ్లోకాలతో రచించబడి ప్రపంచ సాహిత్యలోకంలోనే అతిపెద్ద ఇతిహాసంగా చెప్పబడుతున్న మహాభారతాన్ని యోగశాస్త్రంగా బ్రహ్మ విద్యను సులువుగా అందించే శాస్త్రంగా పిలువబడుతున్న శ్రీమద్భగవద్గీతను మోక్షశాస్త్రంగా పూజలందుకుంటున్న శ్రీమద్భాగవతాది 18 పురాణాలను 18 ఉపపురాణాలను విష్ణు సహస్రనామాలను లలితా సహస్రనామాలను మనకు అందించి నాటికి నేటికి వారధిగా నిలిచిన సనాతన ధర్మ సారథి
వ్యాస మహర్షి. వేద విజ్ఞానాన్ని అందిస్తూ ధర్మోపదేశం, మంత్రోపదేశం, జ్ఞానోపదేశం చేసే ప్రతి గురువుని వ్యాస స్వరూపంగా భావించి పూజించాలి. ఆధ్యాత్మిక జీవితానికైనా లౌకిక జీవితానికైనా గురువు అనుగ్రహం లేకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము. గురు అనే పదంలో గు అంటే అజ్ఞానం, అంధకారం, రు అంటే తొలగించేవాడు అనగా గురువు అంటే శిష్యుని అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం. వేదవ్యాసుల వారు మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువులకే గురువుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ రోజున వ్యాస మహర్షిని పూజిస్తూ ఆయన తత్వశాస్త్రాల జ్ఞానాన్ని మనకు అందిస్తున్న మన సద్గురు శ్రీ అచ్యుతానంద స్వాముల వారిలో ఆ వేదవ్యాసులను దర్శిస్తూ పూజించుకొని గురు అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ శ్రీ శ్రీ సద్గురు అచ్యుతానంద స్వాముల వారి శిష్య మరియు భక్త బృందం. హరి ఓం. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिः. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్నో ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుత్తమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం
शान्ति शान्ति शान्तिः। ईश्वरीगं सर्वभूतानां तामिपोपये श्रियम्। ॐ श्री भगवानाय नमः। ॐ आयनेते परायणे दूर्वारोहं अलाच पुण्डरी समुद्रस्य गृहाय मे। ॐ योपां पुष्पं वेदान् प्रजावान् पशुमान् चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति। ॐ श्रीद्वारभ्यो नमः। पुष्पं समर्पयामि। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम ह्रां ह्रीं स्फुर स्फुर प्रस्फुर प्रस्फुर घोर घोर तरतनुरूप चट चट प्रचट प्रचट गह गह वम वम भन्दय भन्दय घातय घातय पातय पातय अघोरास्त्राय हुं फट् स्वाहा। शिवास्त्राय हुं फट् स्वाहा। शिवास्त्राय हुं फट् स्वाहा। अघोरास्त्राय हुं फट् स्वाहा। ओम शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु आयुष्यमस्तु शिवं कर्मास्तु वेद संवृद्धिरस्तु शास्त्र वृद्धिरस्तु इष्ट संपदस्तु। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम अपसर्पन्तो ये भूताः भूमि संस्थिताः ये भूताः विघ्नकर्तारः ते गच्छन्तु शिवाग्न्या। పురుష సూక్తం. సహస్రశీర్ష
सहस्राक्षपुरुषा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिम् विश्वतो मृत्वा अत्यतिष्ठदशाङ्गुलाम् पुरुष एवेदगुम् सर्वम् यद्भूतं यश्च भव्यम् उदावृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अथोऽध्यायायश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोऽद्वमुदे पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् शासनानसने अभि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिष्यत